వచ్చిన మీ అందరి పత్తి, మిర్చి వంటి సాంప్రదాయ పంటలతో నష్టాల పాలవుతున్న తరుణంలో ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఆలూరిపాడు రైతులు రూట్ మార్చారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ఆకుకూరల సాగును ఆరంభించి ఇప్పుడు స్థిరమైన ఆదాయంతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆకుకూరల విప్లవం గ్రామాన్ని లాభాల బాటలో నడిపిస్తోంది. ఒకప్పుడు పత్తి, మిర్చి పంటలపై ఆధారపడి తీవ్ర నష్టాలు చవిచూసిన ఆలూరిపాడు రైతులు ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడి, త్వరగా చేతికొచ్చే పంటగా ఆకుకూరలను ఎంచుకుని సాగు ప్రారంభించారు. మొదట కొద్దిమంది ఈ ప్రయత్నం మొదలుపెట్టగా ఇప్పుడు గ్రామంలోని రైతులంతా ఇదే బాట పట్టారు. గత 15-20 ఏళ్లుగా తోటకూర, పాలకూర, బచ్చలికూర, గోంగూర వంటి ఆకుకూరలు ఇక్కడ ప్రధాన పంటలుగా మారాయి. పేరు గొర్రెముచ్చు శ్రీనివాసరావు. మాది ఆళ్ళూరుపాడు గ్రామం, వత్సవాయి మండలం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా. మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆకుకూరలు ఇక్కడ సాగు చేస్తున్నామండి. ఈ ఆకుకూరలను పండించినాక, కోతలకు వచ్చినాక ఈ ఆకుకూరలను జగ్గేపేట మార్కెట్కి తరలిస్తున్నాము. ఇంతేకాక కోదాడు, నందిగామ, వైరా, ఖమ్మం కూడా వెళ్తున్నాయండి మా ఆకుకూరలు. రైతులు కూడా ప్రతి మిరప వీటికి మీద సాగు దృష్టికి కాకుండా ఈ ఆకుకూరలు ఇలాంటి పంటల అంతర పంటల మీద కూడా దృష్టి మరలిచ్చి సాగు చేసుకుంటే మంచిదని మనం చేస్తున్నానండి. మంచి లాభాలు కూడా ఉంటాయి.